నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దేవదానవుల యొక్క సంగ్రామం దారుణంగా జరుగుతోంది. దేనికి అంటే అమృతం కోసం ఇద్దరూ ప్రయాసపడ్డారు, కానీ రాక్షసులు దేవతలు ఇద్దరూ కష్టపడ్డారు, రెండు సమూహాలు. కానీ ఫలితం మాత్రం విష్ణువు యొక్క అనుగ్రహం చేత దేవతలకే దక్కింది. ఆ విషయంలో పాపం రాక్షసులందరూ ఎంతో విషాదాన్ని పొంది విష్ణువు చేసినటువంటి మాయని తట్టుకోలేక, దేవతలకు కలిగినటువంటి వృద్ధిని కూడా భరించలేక అసూయతో ఎలాగైనా సరే వీళ్ళందరినీ మనం హింసించాలి అనే సంకల్పంతో యుద్ధానికి దిగారు. దారుణమైన ఆయుధాలతో ఇరు వర్గాలు కూడా పోరాడుతూ ఉన్నారు. ఆ పోరాటంలో వైరోచనో బలిసంఖ్యే సోసురాణం చమూపతి యానం వైహాయసన్నామ కామగమ్మయ నిర్మితం. బలిచక్రవర్తి, విరోచనుని యొక్క కుమారుడు బలిచక్రవర్తి దానవులందరికీ నాయకుడై వైహాయసం అనే పేరు కలిగినటువంటి ఒక దివ్య విమానాన్ని అధిరోహించాడు. ఆ విమానం ఎలా ఉన్నది అంటే యుద్ధానికి సంబంధించిన సామగ్రి అంతా అందులో ఉంది. అది అపురూపమైన విమానం, మాయ కలిగినటువంటిది. అందులో ఉన్న యజమాని కనిపించమంటే కనిపిస్తుంది, అదృశ్యమవ్వమంటే అదృశ్యమవుతుంది. అంటే మాయాయుద్ధాలకు ఉపకరించేటువంటి ప్రధానమైన, మాటలతో చెప్పనలవి కాని ఊహకందనటువంటి అద్భుతమైన శక్తులు కలిగిన దివ్య విమానం ఆకాశంలో విహరించేటువంటిది ఆ విమానం. ఆస్థితస్తద్విమానాగ్ర్యం సర్వానీకాధిపైర్వృతః వాలవ్యజన ఛత్రాగ్ర్యైః రేజే చంద్ర ఇవోదయే. ఉదయ పర్వతం మీద అప్పుడే ఉదయిస్తున్నటువంటి చంద్రుని వలె ఆ విమానంలో ప్రకాశిస్తున్నాడు బలిచక్రవర్తి అని ఉత్తమంగా వర్ణిస్తున్నారు. వాళ్ళు రాక్షసులైన బలిచక్రవర్తి అసురులకు నాయకుడైన ఆ దివ్య విమానంలో ఉన్నప్పుడు చూడంగానే ఎలా కనిపిస్తాడన్న విషయాన్ని వ్యాసుల వారు ఎంతో అందరికీ అర్థమయ్యేటువంటి రీతితో ఉపమానపూర్వకంగా చెబుతున్నారు. అందంగా, ఎంతో అందంగా. ఉదయాద్రి మీద అప్పుడే అలా పైకి వస్తున్నటువంటి చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉన్నాడు. అంటే ఉదయాద్రి ఏమో ఆ విమానం అయితే, అందులో ఉన్న బలిచక్రవర్తి ఏమో చంద్రుడు అన్నమాట. అంత అందంగా ఉన్నాడు. ఆస్థితస్తద్విమానాగ్ర్యం, అతని చుట్టూ అతని సేనాధిపతులంతా ఉన్నారు. సర్వానీకాధిపైర్వృతః, అనేక సేనలందరూ తమ రాజైనటువంటి బలిచక్రవర్తికి అన్ని వైపులా నుంచుని సహకరిస్తూ ఉన్నారు. వాలవ్యజన ఛత్రాగ్ర్యైః, ఆ విమానంలో ఎంతో విచిత్రంగా గొడుగులున్నాయి, అలాగే వింజామరలు ఉన్నాయి. అంటే అలసిపోయేటువంటి రాజుకు ప్రశాంతతను కలిగించటానికి, సుఖం కలగడానికి, అలసట పోగొట్టుకోవటానికి వీలుగా చక్కగా వింజామరలు కూడా ఏర్పాటు చేశారు. తస్యాసన్ సర్వతో యానైః యూధానాం పతయోసురాః నముచిః శంబరః బాణః విప్రచిత్తిః అయోముఖః. ఆ బలిచక్రవర్తికి చుట్టూ ఉన్నటువంటి రాక్షస వీరుల యొక్క పేర్లు చెబుతున్నారు వ్యాసుల వారు. వాళ్ళు కూడా మహాపరాక్రమ సంపన్నులు. వాళ్ళ వాహనాల మీద అధిరోహించి బలిచక్రవర్తికి రక్షణగా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే నముచి అనే రాక్షసుడు, శంబరుడు, బాణుడు, విప్రచిత్తి, అయోముఖుడు అనే పేర్లు కలిగిన వాళ్ళు. వీళ్లే కాకుండా ఇంకా చాలామంది రాక్షస వీరులు ఉన్నారు. ఆ రాక్షసుల్లో ఉన్న ప్రధానమైనటువంటి నాయకుల యొక్క పేర్లన్నీ కొన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు. ద్విమూర్ధ కాలనాభోధ ప్రహేతిర్హేతిరిల్వలః శకునిః భూత సంతాపః వజ్రదంష్ట్రః విరోచనః.
ద్విమూర్ధ అనే పేరు కలిగిన రాక్షసుడు. అంటే అతనికి 2 శిరస్సులుంటాయి. కాలనాభ, కాలనాభుడనే పేరు కలిగిన వాడు. ప్రహేతి హేతి, అలాగే ఇల్వలుడనే పేరు కలిగిన వాడు. శకుని, భూత సంతాపుడు, వజ్రదంష్ట్రుడు, విరోచనుడు, వీళ్ళు కూడా ఆ బలిచక్రవర్తి యొక్క విమానానికి అన్ని వైపులా ఉన్న రాక్షసులతో కలిసి రక్షణనిస్తున్నారు. హయగ్రీవ శంకుశిరాః కపిలో మేఘదుందుభిః తారకశ్చక్రదృక్శుంభో నిశుంభో జంభ ఉత్కలః. హయగ్రీవుడనే పేరు కలిగిన రాక్షసుడున్నాడు. శంకుశిరసుడు, కపిలుడు, మేఘదుందుభి అనే పేరు కలిగిన రాక్షసుడు, తారకుడు, చక్రదృక్, శుంభుడు, నిశుంభుడు, జంభుడు, ఉత్కలుడు, ఈ పేర్లు కలిగిన రాక్షసులు కూడా ఉన్నారు అక్కడ. ఇంకా అరిష్టోరిష్టనేమిశ్చ మయశ్చ త్రిపురాధిపః అన్యే పౌలోమకాలేయాః నివాత కవచాదయః. ఇంకా ఎంతోమంది రాక్షస వీరుల యొక్క పేర్లు చెబుతున్నారు. అరిష్టుడు, అరిష్టనేమి, మయుడు, త్రిపురాధిపుడు, పౌలోములు, కాలేయులు, నివాత కవచులు. ఈ నివాత కవచులు అనేటువంటి వాళ్ళు దేవేంద్రునికి కూడా లొంగనటువంటి దారుణమైన పరాక్రమం కలిగిన రాక్షసులు. అలబ్ధ భాగాః సోమస్య కేవలం క్లేశభాగినః సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాః. ఇక్కడ రాక్షసులకి పట్టుకున్నటువంటి బాధ ఏంటంటే, ఒకటి అమృతం పొందల, రెండవది ఏమిటి, ఎన్నోసార్లు వీళ్ళు దేవతల్ని యుద్ధాల్లో ఓడించి చితగ్గొట్టినటువంటి వాళ్ళు, అంత పరాక్రమ సంపన్నులు. మరి ప్రయోజనం వీళ్ళకి రాకుండా ఆ దేవతలకి లభించింది, ఇది తట్టుకోలేకపోతున్నారు. నిర్జితామరాః బహుశః, ఎన్నో మారులు యుద్ధాలు జరిగితే దేవతల్ని ఓడించిన మహాపరాక్రమ సంపన్నులైనటువంటి రాక్షస వీరులు ఇప్పుడు అమృతాన్ని కూడా పొందలేకపోయారు. అలబ్ధకామ సోమస్య కేవలం క్లేశభాగినః సర్వ ఏతే రణముఖే బహుశో నిర్జితామరాః. ఇక్కడ రాక్షసులకు 2 విధాలైన బాధలు ఉన్నాయి. ఒకటేమో అమృతంలో భాగం రాలేదు, ఇంకొకటి ఏమిటి, ఇప్పుడు యుద్ధం చేస్తోంది ఎవరితో అంటే గతంలో ఎన్నోసార్లు యుద్ధం చేసి ఓడించినటువంటి దేవతలతో వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. క్లేశమైతే పడ్డారు కానీ అమృతంలో భాగం మాత్రం రాలేదు. కేవలం క్లేశభాగినః, దేవతలతో సమానంగా కష్టపడ్డారు. పైపెచ్చు తోక వైపు నుంచోమంటే కాదు కాదు మేము ముఖం పక్కనే నుంచుంటామని ఆ వాసుకి యొక్క ముఖం వైపు నుంచుని ఆ వాసుకి నోట్లో ఇంచి వచ్చినటువంటి పడగల యొక్క ముఖాల్లో ఇంచి వచ్చిన విషవాయువులతో బాగా ఇబ్బంది పడినవాళ్ళు కదా. ఇంత కష్టపడి మొరటుగా ఎన్నో దివ్యమైన సంపదలన్నీ కూడా క్షీరసాగరం నుంచి ఉద్భవిస్తుంటే కళ్ళారా చూసి కూడా వాటిల్ని పొందలేకపోయాము, అమృతాన్ని మేము దక్కించుకోలేకపోయామనేటువంటి కసి ఆ రాక్షసుల్లో బాగా ఉంది. సోమస్య అలబ్ధ భాగా, అమృతంలో ఇంత కూడా భాగం రాలేదు. అందువల్ల ఎన్నోసార్లు మనం ఈ దేవతల్ని జయించాం రణముఖే, యుద్ధరంగంలో. వాళ్ళని ఇప్పుడు మనం ఎదుర్కోవలసి వస్తోంది. సింహనాదాన్ విముంచంత శుభాన్ శంఖాన్ దద్భుః మహారవాన్ దృష్ట్వా సపత్నాన్ ఉత్సిక్తాన్ బలిభిత్ కుపితో భృశం. సింహనాదాలు చేస్తున్నారు. ఎవరక్కడ రండిరా, దమ్ముంటే చూసుకుందాం, యుద్ధంలో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని దివ్యమైనటువంటి శంఖములను ధరించి వాటిని పూరిస్తూ ఉన్నారు. వాటి నుంచి వచ్చే ధ్వని చాలా గంభీరంగా దారుణంగా ఉంది, దిక్కులంతా వ్యాపిస్తూ ఉన్నది. తమ శత్రువులైనటువంటి దేవతలను చూచి రెట్టించినటువంటి ఉత్సాహంతో ఉన్నారు. అలాగే బలిభిత్ కుపితో భృశం, అలాంటి రాక్షసుల్ని చూచేటప్పటికి దేవేంద్రునకు కూడా ఆగ్రహం వచ్చేసింది. వీళ్ళందరూ మా మీద యుద్ధానికి వస్తారా అని దేవేంద్రుడు కూడా కోపించాడు. ఐరావతం దిక్కరిణం ఆరూఢః సుశుభేశ్వరాట్ యథా స్రవత్ ప్రస్రవణం ఉదయాద్రిమహర్పతి. ఎంత అందంగా వర్ణించారో చూడండి. బలిచక్రవర్తినేమో చంద్రుడితో పోల్చారు, దేవేంద్రుణ్ణేమో సూర్యుడితో పోలుస్తున్నారు. ఐరావతం దిక్కరిణమారూఢః,
దిగ్గజమైనటువంటి తెల్లనైన ఐరావతాన్ని అధిరోహించినటువంటి వాడై ఆ ఏనుగును అధిరోహించి సుశుభే ప్రకాశించాడు. స్వరాట్ దేవతలందరికీ ప్రభు అయినటువంటి ఆ దేవేంద్రుడు ఆ ఐరావతం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. స్రవత్ ప్రస్రవణం, ఆ ఏనుగు బాగా మదించి ఉన్నది. దాని కపోల భాగముల నుంచి గండ భాగముల నుంచి మదజలం స్రవిస్తోంది. ఉత్తమ జాతిలో ఉన్నటువంటి ఏనుగుల యొక్క గండభాగం నుంచి మదజలం స్రవించటం అనేది సహజం. అలా మదజలాన్ని స్రవిస్తోంది అంటే మంచి పౌరుషంతో ఉంది ఏనుగు అని అర్థం. అలాంటి పౌరుషంతో కూడిన తెల్లనైన దిగ్గజమైన ఐరావతాన్ని అధిరోహించి ఆ దేవేంద్రుడు ఎలా ఉన్నాడు అంటే ఉదయాద్రిం అహర్పతి, ఉదయాద్రిని అధిరోహించినటువంటి ఆ సూర్య భగవానునిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు దివ్యమైన కాంతులతో. తస్యాసన్ సర్వతో దేవాః నానావాహధ్వజాయుధాః లోకపాలాః సహగణైః వాయువగ్నివరుణాదయః. బలిచక్రవర్తి చుట్టూ చాలామంది రాక్షసులు పరివారంగా ఉన్నారని అంతకుముందు వర్ణించి, ఇప్పుడు మరి దిగ్గజాన్ని అధిరోహించినటువంటి దేవేంద్రుని చుట్టూ ఉన్న దేవతా పరివారముల యొక్క వివరాలు కూడా చెబుతూ, ఆ దేవతలు కూడా అనేక రకాలైన చిత్ర విచిత్రములైన వాహనములను అధిరోహించినటువంటి వాళ్ళై, దివ్య ఆయుధములను పతాకములను కలిగినటువంటి వారై, లోకపాలకులు తమ తమ సమూహాలతో ఆ దేవేంద్రుని చుట్టూ ఆవరించి ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే వాయువగ్నివరుణాదయ, వాయువు అగ్ని వరుణుడు ఇత్యాదిగా కలిగిన దిక్పాలకులందరూ ఆ దేవేంద్రుణ్ణి చక్కగా చుట్టూ అలా ఆవరించి రక్షిస్తూ ఉన్నారు. తేన్యోన్యమభిసంసృత్య క్షిపంతో మర్మభిర్మిథః ఆహ్వయంతో విశంతో గ్రే యుయుధు ద్వంద్వయోధినః. పరస్పరము దేవతలు రాక్షసులు వీళ్ళు ఒకరితో ఒకరు ద్వంద్వ యుద్ధానికి ఉత్సాహపడుతున్నారు. రా చూసుకుందామని జబ్బలు చరుస్తూ ఒక మదించినటువంటి క్రూర మృగాల్లాగా ఆ రాక్షసులు, అలాగే బలవంతమైనటువంటి ఒక చక్కని శక్తులతో కూడిన ప్రాణుల వలె దేవతలు రండి చూసుకుందామని పౌరుషంతో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ మర్మభిర్మిథః ఒకళ్ళనొకళ్ళు మాటలతో రెచ్చగొట్టుకుంటున్నారు. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే పౌరుషాన్ని పెంచే విధంగా ఉన్నాయి. మర్మభిః పరుషవచనములు, చూశాలే నీ పరాక్రమం, నా ముందు నువ్వెంత, నేను వాళ్ళని జయించా వీళ్ళని జయించా, నాతోనే పోటీకి వస్తావా అని ఈ రకంగా ఎదుటి వాళ్ళల్లో ఉన్న పౌరుషం రెచ్చే విధంగా రెచ్చగొడుతూ మాటలతో పరస్పరం పరుషాలాపాలు మాట్లాడుకుంటూ యుద్ధానికి ద్వంద్వ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆహ్వయంతః విశంతః అగ్రే, ముందుగా ఉండి యుద్ధం చేయాలనే ఉత్సాహంతో ఆ యుద్ధరంగంలో ముందుకు వస్తూ ద్వంద్వయోధినః ద్వంద్వ యుద్ధం చేసేటువంటి వాళ్ళంతా ముందుకు వస్తున్నారు, దేవతలు రాక్షసులు. యుయోధ బలిరింద్రేణ తారకేణ గుహోస్యత, ఎవరు ఎవరితో ద్వంద్వ యుద్ధం చేశారన్న విషయాన్ని వర్ణించి చెబుతున్నారు. యుయోధ బలిరింద్రేణ తారకేణ గుహోస్యత వరుణో హేతినా యుధ్యతు మిత్రో రాజన్ ప్రహేతిన. బలిచక్రవర్తి ఇంద్రుడితో తలపడ్డాడు. తారకాసురునితో సాక్షాత్తు ఆ పరమేశ్వరుని పుత్రుడైనటువంటి కుమారస్వామి ఆయన యుద్ధానికి సిద్ధపడ్డారు, ద్వంద్వ యుద్ధానికి. వరుణ హేతినా యుధ్యత్, హేతి అనేటువంటి రాక్షసునితో వరుణదేవుడు సిద్ధపడ్డాడు ద్వంద్వ యుద్ధానికి. మిత్రో రాజన్ ప్రహేతిన, ప్రహేతి అనే పేరు కలిగినటువంటి రాక్షసునితో మిత్రుడనే పేరు కలిగినటువంటి సూర్య భగవానుడు సిద్ధపడుతున్నాడు యుద్ధానికి. యమస్తు కాలనాభేన విశ్వకర్మ మయేన వై శంబరో యుయుధే త్వష్ట్రా సవిత్రాతు విరోచన. యమధర్మరాజేమో కాలనాభుడనే పేరు కలిగిన రాక్షసునితో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు ద్వంద్వ యుద్ధానికి. విశ్వకర్మ మయేన వై, విశ్వకర్మ అంటే దేవశిల్పి, మయుడు అంటే అసుర శిల్పి, వీళ్ళిద్దరూ ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయ్యారు. శంబరో యుయుధే త్వష్ట్రా, త్వష్ట అనే పేరు కలిగినటువంటి దేవతతో శంబరుడు అనే రాక్షసుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు, శంబరాసురుడు. సవిత్రహతు విరోచన,
సవిత అనే పేరు కలిగినటువంటి సూర్యునితో విరోచనుడనే రాక్షసుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. అపరాజితేన నముచిహి అశ్వినౌ వృషపర్వణ సూర్యో బలిసుతైర్దేవః బాణజ్యేష్ఠైః శతేన చ. ఇంకా విచిత్రంగా నముచి అనే పేరు కలిగిన రాక్షసునితో అపరాజితుడనేటువంటి దైవస్వరూపం యుద్ధానికి సిద్ధపడ్డాడు. వృషపర్వణ అశ్వినౌ, వృషపర్వుడనే పేరు కలిగిన రాక్షస రాజుతో అశ్విని దేవతలు ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. సూర్య బలిసుతైః, బలిచక్రవర్తి కుమారులతో సూర్య భగవానుడు. ఎవరు వాళ్ళు అంటే బాణజ్యేష్ఠైః శతేన చ, బాండు మొదలుగా కలిగిన 100 మంది రాక్షసులతో సూర్య భగవానుడు యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు. రాహునాచ తథా సోమః, ఆ వర్ణించటంలో కూడా వైలక్షణ్యం చూస్తే అర్థమవుతుంది. రాహుకి చంద్రుడి మీద కోపం ఉన్నదిగా, ఆ శ్రీ మహావిష్ణువునకు ఇదిగో దేవత రూపంలో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, రాక్షసుడని సూచించిన వారిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రునితో తలపట్టానికి రాహు ఉత్సాహపడ్డాడు. పులోమ్నా యుయుధే అనిలహ, పులోమ అనే పేరు కలిగిన రాక్షసునితో వాయుదేవుడు యుద్ధం చేస్తున్నాడు. నిశుంభ శుంభయోర్దేవి భద్రకాళి తరస్విని, అమ్మవారు కూడా భద్రకాళీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కూడా ఆ దానవులను అంతం చేయటానికి సమాయత్తమవుతూ ఉన్నది. ఎవరా రాక్షసులు? అమ్మవారితో పోరాటానికి సిద్ధమైన రాక్షసులు ఎవరు అంటే నిశుంభ శుంభయోర్దేవి, నిశుంభుడు శుంభుడు అనే పేరు కలిగినటువంటి రాక్షస వీరులతో అమ్మవారు యుద్ధానికి తలపట్టానికి సిద్ధమయ్యారు. మిక్కిలి వేగము కలిగినటువంటి భద్రకాళీ స్వరూపం. వృషాకపిస్తు జంభేన మహిషేణ విభావసు, వృషాకపి పరమశివుడు, ఆయన కూడా దేవతల పక్షాన యుద్ధం చేస్తున్నారు. ఎవరితో అంటే జంభేన, జంభాసురుడు అనేటువంటి రాక్షసునితో యుద్ధం చేయటానికి తలపడుతూ ఉన్నారు. మహిషేణ విభావసు, మహిషాసురునితో ఎవరు యుద్ధం చేస్తున్నారంటే విభావసు అనే పేరు కలిగినటువంటి అగ్నిస్వరూపమే ఆ మహిషాసురునితో యుద్ధం. ఇల్వలహ సహవాతాపి బ్రహ్మపుత్రై అరిందమా, ఇంకా ఇల్వలుడు వాతాపి అని 2 అన్నదమ్ములున్నారు రాక్షసులు. వాళ్ళిద్దరూ ఎవరితో యుద్ధం చేస్తున్నారు అంటే వశిష్ఠుడు అగస్త్యుడు మొదలుగా కలిగినటువంటి ఆ బ్రహ్మపుత్రులతో వారు యుద్ధానికి మాయా యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. కామదేవేన దుర్మర్షః ఉత్కళో మాతృభిః సహ బృహస్పతి శోషనసా నరకేణ శనైశ్చరః. ఇంకా కామదేవేన మన్మధునితో ఎవరు యుద్ధానికి తలపడుతున్నారు? దుర్మర్షుడనే పేరు కలిగిన రాక్షసుడు. ఉత్కళః మాతృభిః సహ, సప్తమాతృకలున్నారు, వారితో యుద్ధం చేయటానికి సప్తమాతృకలనేటువంటి దైవస్వరూపాలతో దైవీ స్వరూపాలతో ఉత్కళుడనేటువంటి రాక్షసుడు యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడు. బృహస్పతి శోషనసా, ఇక దేవగురువు రాక్షస గురువు వీళ్ళిద్దరూ తలపడుతున్నారు. దేవగురువేమో బృహస్పతి, రాక్షస గురువేమో శుక్రాచార్యుడు. వీళ్ళిద్దరూ పరస్పరం ద్వంద్వ యుద్ధానికి తలపడుతున్నారు. అంటే మంత్రపూర్వకమైన మాయాపూర్వకమైనటువంటి ఒక విచక్షణమైన విలక్షణమైనటువంటి యుద్ధం అది. నరకేణ శనైశ్చరః, ఇక శని భగవానుడేమో నరకాసునితో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరుతో నివాత కవచైః కాలేయైః వసవోమరాః, నివాత కవచులనే పేరు కలిగిన రాక్షస వీరులతో సప్తమరుత్తులు అనబడేటువంటి దేవతలు యుద్ధానికి సిద్ధమయ్యారు. కాలేయైః వసవః, ఇక అష్టవసువులు కాలేయులనే పేరు కలిగిన రాక్షసులతో యుద్ధానికి సిద్ధమవుతున్నారు. విశ్వే దేవాస్తు పౌలోమైః, పౌలోములనే రాక్షస వీరులతో విశ్వే దేవతలు అనే పేరు కలిగిన దైవస్వరూపాలు యుద్ధానికి తలపడుతున్నారు. రుద్రాః క్రోధవశైః సహ, ఇక క్రోధవశులనే పేరు కలిగిన రాక్షస వీరులతో రుద్రుడు తన 11 స్వరూపములతో 11 రుద్రులు ఈ క్రోధవశులనే పేరు కలిగిన రాక్షసులతో యుద్ధానికి సమాయత్తమవుతూ ఉన్నారు. త ఏవ మాజావసురాసురేశ్వరాః ద్వంద్వేన సంహత్య చ యుధ్యమానాః అన్యోన్యమాసాద్య నిజఘ్నురోజసా
జిగీషవస్తీక్ష్ణశరాసితోమరై. ఈ విధంగా దారుణమైన ఆ యుద్ధంలో దేవతలు రాక్షసులు ఇరుపక్షాలు కూడా ద్వంద్వ యుద్ధానికి పరస్పరము సిద్ధమై వారికి తగినటువంటి వీరులతో పోటీ పడుతూ యుద్ధం చేస్తున్నారు. అన్యోన్యమాసాద్య, ఒకరితో ఒకరు పోటీపడి తమ తమ బలపరాక్రమాలతో ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకున్నారు. జిగీషవ, జయించాలనేటువంటి తపనతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఏ ఏ రకములైన ఆయుధాలు వాడుతున్నారు? వాడి అయినటువంటి బాణములు, అలాగే కత్తులు, తోమరములనే పేరు కలిగినటువంటి ఆయుధములను ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకా ఆయుధాల పేర్లు కూడా చెబుతున్నారు, కొన్ని విచక్షణమైన విలక్షణమైన ఆయుధాల పేర్లు. భుషుండిభిశ్చక్ర గదర్ష్టిపట్టిశై శక్త్యుల్ముఖై ప్రాసపరశ్వధైరపి నిస్త్రింశభల్లై పరిఘై సముద్గరై సభిందివాలైశ్చ శిరాంసి చిచ్చిదు. ఆయుధాల పేర్లు చక్రాలు, అలాగే గదలు, భుషుండి అనే పేరు కలిగిన ఆయుధమట. అలాగే పెద్ద పెద్ద కత్తులు, చురకత్తులు, ఈటెలు, శక్తి అనబడేటువంటి ఆయుధాలు, కొరివి, గండ్రగొడ్డళ్ళు, బల్యాలు, ఇనప రోకళ్ళు, ముళ్ళ గదలు, ఇనుప గడియలు, ఒకటి కాదు రకరకాలైన విచిత్రమైన గొప్ప శక్తి కలిగినటువంటి ఆయుధాలన్నీ ధరించి పరస్పరము యుద్ధం చేసుకోవటానికి దేవతలు దానవులు పోటీపడి ఆ యుద్ధరంగంలో ఎంతో ఉత్సాహంతో ఒకరితో ఒకరు పోటీ పడుతూ యుద్ధం చేస్తూ ఉన్నారు. గజాస్తురంగా సరథా పదాతయః సారోహవాహా వివిధా విఖండితాః నికృత్త బాహూరు శిరోధరాంఘ్రయః ఛిన్నధ్వజేశ్వాసతనుత్రభూషణాః. అందులో చతురంగ బలాలు ఉన్నాయి. ఆ యుద్ధరంగంలో ఏనుగులున్నాయి, అశ్వాలున్నాయి, రథాలున్నాయి, పదాతి దళం భటులు కూడా ఉన్నారు. ఆ గజములను, అశ్వములను, రథములను అధిరోహించినటువంటి వీరులు కూడా ఉన్నారు. వీళ్ళు ఆ యుద్ధరంగంలో వాళ్ళ వాళ్ళ అవయవాలన్నీ పోగొట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ బాహువులు కానీ, తొడలు కానీ, అలాగే చేతులు కానీ, శిరస్సులు కానీ ఇవన్నీ పరస్పరము ఖండించబడి అలా కింద పడిపోయి ఉన్నాయి. వారి ఆభరణాలు కూడా చెల్లాచెదరుగా పడవేసి ఉన్నాయి. రథాలకు సంబంధించినటువంటి జెండాలు కూడా విరిగిపోయినాయి. గజాస్తురంగా ఛిన్నధ్వజేశ్వాస తనుత్రభూషణాః. అలాంటి యుద్ధవీరులతో ఆ యుద్ధరంగమంతా కూడా నిండిపోయింది. ఎక్కడ చూచినా కూడా రక్తం స్రవిస్తూ ఉంది. తేషాం పదాఘాత రథాంగ చూర్ణితాత్ ఆయోధనాదుల్బణ ఉత్థితస్తదా రేణుర్దిశఖం ద్యుమణించ ఛాదయన్ న్యవర్తతాశ్రుతిభిః పరిప్లుతాత్. ఆ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధవీరులు పరస్పరం పరిగెడుతూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు, ద్వంద్వ యుద్ధం చేస్తూ ఉంటారు. అలా చేసేటప్పుడు ఆ రణభూమిలో ఉన్నటువంటి దుమ్మంతా కూడా ఆకాశాన్నంటే విధంగా అలా విస్తరించింది. పైనున్నది ఆకాశమా లేకపోతే దుమ్మా అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. అలా వ్యాపించినటువంటి దుమ్మంతా కూడా ఆ తరువాత ఈ వీరుల యొక్క రక్తములు చిమ్మటంతో దుమ్మంతా అణిగిపోయింది. అంతకుముందు దుమ్ముతో కూడినటువంటి ఆ ప్రదేశం అంతా ఇప్పుడు రక్తంతో తడిసి ఉన్నది. ముందేమో వీరి పదముల చేత తాకిడికి దుమ్మంతా కూడా పైకి లేచింది. ఆ తరువాత వాళ్ళ శరీరం నుంచి స్రవించేటువంటి రక్తధారల చేత ఆ రక్తధారలు కూడా ఎలా ఎగసిపడుతున్నాయంటే పైదాకా వ్యాపించినటువంటి దుమ్మునంతటినీ అణగదొక్కేంత దారుణమైన రక్తం పైకి ఉబికి ఉబికి చిమ్ముతూ ఉన్నది. ఆ రక్తం చేత ఆ దుమ్మంతా కూడా అణిగిపోయి ఇప్పుడు అక్కడంతా రక్తం ప్రవహిస్తూ ఉన్నది. అంత దారుణంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. రేణుర్దిశః ఖం ద్యుమణించ ఛాదయన్. అన్ని దిక్కులను ఆవరించి ఉన్నటువంటి ఆ దుమ్ముని న్యవర్తతాశ్రుతిభిః పరిప్లుతాత్. అంతటా ప్రసరిస్తూ ప్రవహిస్తూ ఉన్నటువంటి రక్తము ఆ దుమ్ముని అణగొట్టింది. అంత దారుణంగా రాక్షసులు దేవతలు యుద్ధం చేస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.